హలో అండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఈ పండుగ పూటన ఈ విషెస్‌ని బాధగా చెప్పడము. ఎందుకంటే మీ అందరికీ అర్థమై ఉంటది. కోల్‌కతాలో జరిగినటువంటి ఒక డాక్టర్ ఇన్సిడెంటు. నిజంగా ఎంత బాధాకరం అంటే మనం ప్రతి ఆడదానిలో ఒక అక్కని, చెల్లిని చూడగలిగిన రోజే నిజంగా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మనకి స్వతంత్రం వచ్చిందంటే కూడా నమ్మకమా ఉందా ఎవరికైనా? స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. స్వతంత్రం వచ్చిన దేశంలా ఉన్న ప్రజల్లా మనం ప్రవర్తిస్తున్నామా? ఒక ఆడదాని పట్ల మనం ప్రవర్తనా విధానం ఎలా ఉంటుంది నిజంగా కూడా? మనం ఎందుకు తోటి ఆడదానిలో మన ఎదురింటి, పక్కింటి ఆడవాళ్ళల్లో మనం మన అక్కని, చెల్లిని చూడలేకపోతున్నాం? అలాంటి పరిస్థితి మీ చెల్లి, మీ అక్కకి మీరు కల్పిస్తారా? కల్పించగలరా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నిజంగా కూడా? అందరినీ కాదు, ఆ కొంతమంది ఉన్నారు కదా! ఎందుకండి అలా ప్రవర్తిస్తారు నిజంగా కూడా? ఇంత ఘోరం, ఈ నేరం ఎక్కడా జరగకూడదు నిజంగా. చాలా